శ్రీవాణి గారు చెప్పండి. అంటే ఒకవైపేమో యూకే పర్యటనకేమో అనుమతి ఇచ్చారు, ఇటు యుఎస్ పర్యటనకు వెళ్తుంటేనేమో అనుమతి నిరాకరించారు. అలాంటి అనుమతి నిరాకరించాల్సి ఉంటే ముందే సీఎం పర్యటన స్టార్ట్ కాకముందే చెప్పాలి కదా. ఆల్రెడీ యూకేకి వెళ్ళిన తర్వాత పర్యటనని ఇమ్మీడియట్గా రద్దు చేసుకోమని చెప్పడం ఎలా చూడాలి? అంటే సీఎంకి మాత్రమే పర్యటన రద్దయింది, ఆయనతో వెళ్ళిన అధికారులు మాత్రం మళ్ళీ అమెరికాకు వెళ్ళడానికి ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు కదా. అంటే కావాలని సీఎంని అడ్డుకుంటున్నారా రాష్ట్రానికి నిధులు రాకుండా? లేదండి. ఒకవేళ రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవాలి అని అంటే డెలిగేషన్ ని కూడా పంపించకపోతుండే. డెలిగేట్స్ వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి. కేవలం సీఎం గారు మాత్రము అక్కడికి వెళ్ళడానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. సో దానికి ఎంఈఏ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏదైతే సీఎం ఆఫీస్ ఇచ్చారో ఐటనరీ, దాన్ని స్టేట్ కి మళ్ళా ప్రాపర్ గా ఇవ్వలేదు. రెండు అప్రోప్రియేట్ గా లేవు కాబట్టి దాని పర్మిషన్ క్లియరెన్స్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ స్టేట్ చేయడం జరిగింది. ఇదేదో కొత్తగా కాదండి. మన దేశం నుంచి ఎవరైనా ముఖ్యమంత్రులు కానీ, మినిస్టర్స్ కానీ, ఎంపీలు కానీ, ఒక హోదా ఉన్న వాళ్ళు, ఒక బాధ్యత ఉన్న వాళ్ళు వేరే దేశానికి ఏదైనా కారణంతో వెళ్తున్నారా, ఈదర్ ఇట్ మైట్ బి పర్సనల్, అఫీషియల్ గా, లేకపోతే ఫారెన్ గా, ఏదైనా సరే యాక్టివిటీస్ పరంగా ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దేని కోసం వెళ్తున్నారు అన్న వివరాలు అన్ని కూడా ఎంఈఏకి ఇచ్చిన తర్వాత, ఎంఈఏ దాన్ని క్లియరెన్స్ చేసిన తర్వాతనే దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. అది ఎన్నో సంవత్సరాల నుంచి 1990s నుంచి కూడా అదే కొనసాగుతుంది. మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ ని బట్టి 246 ఆర్టికల్ ని బట్టి, 7th షెడ్యూల్ ని బట్టి యూనియన్ అఫైర్స్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ బాధ్యతలోనే ఒక పనిగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. దాన్ని రాజకీయ కోణంగా తీసుకురావడం అన్నది దురదృష్టం. నిజంగా అన్నగారు చాలా డిప్లొమాటిక్ గా, చాలా డీసెంట్ గా చెప్పారు. ఏది ఉన్నా సరే ఇరు వర్గాలు, బోత్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఒకవేళ తప్పులు ఎవరి సైడ్ నుంచి అయ్యాయి అన్నది సరిదిద్దుకొని ఎందుకు ఇలా జరిగింది అన్న వివరాలు ముందుకు తీసుకొని వస్తే బాగుంటుంది. ఇది రాజకీయ పరంగా కాకుండా మన దేశ పరంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మాకు అంటే ఇది క్లియర్ గా బయటికి చెప్పలేదు, ఆ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వలేదు, కానీ యూకే ఏదైతే ఐటనరీ ఉందో దాన్ని క్లియరెన్స్ ఇచ్చారు. యుఎస్ ఐటనరీలో మాత్రం హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నాము, ఎంఈటీకి వెళ్తున్నాము, ఇంకొన్ని ఆర్గనైజేషన్స్ ని కలుస్తున్నాము. దాంతో పాటుగా ఓవర్సీస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీట్ కూడా ఉంది అని కూడా అందులో వాళ్ళు వెళ్ళడం, క్లియర్ గా రాయడం జరిగింది. హోప్ఫుల్లీ అంటే ఒక పబ్లిక్ ఫండ్ తో పాటు ప్రజాధనం తోటి మీరు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడడానికి మీరు వెళ్తున్న ఫారెన్ ట్రిప్ లో కాంగ్రెస్ పార్టీ మీట్ ఎందుకు ఉంది అన్న ఒక డౌట్ ప్రకారంగా వాళ్ళు ఆపారా, దేనికి ఆపారు అన్నది, ఆ క్లియరెన్స్ అన్నది వాళ్ళు చెప్పాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మన తెలంగాణ రాష్ట్రానికి దీని నుంచి ఎలాంటి నష్టం జరగదు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి అన్న ఒక ఆలోచన తోటి వెళ్ళి ఉంటే ఆల్రెడీ డెలిగేషన్ ని ముందుకు వెళ్ళమని చెప్పింది, డెలిగేషన్ ని వాళ్ళ పని వాళ్ళని చేసుకోమని చెప్పింది. వాట్ ఎవర్ ద థింగ్స్ ఏది ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సరే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ఎందుకు అన్నది, ఎవరు తప్పులు చేశారు అందులో, అలాంటి తప్పులు ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తున్నప్పుడు ఆ స్టేట్ హుడ్ తో పాటు సీఎం ది కూడా ప్రాపర్ క్లియరెన్స్ అప్రోప్రియేట్ గా ఎందుకు లేదు అని ఎంఈఏ చెప్పింది అన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక్కసారి దాన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని రాజకీయ పరంగా కాకుండా మన రాష్ట్రాన్ని నుంచి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి దేశం బయటికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళ బాధ్యత కూడా అన్ని విధాలుగా, సెక్యూరిటీ విషయంలో అన్ని విధాలుగా కూడా వీళ్ళ బాధ్యత, ఫారెన్ అఫైర్స్ బాధ్యత, కాబట్టి దాన్ని వాళ్ళు ప్రాపర్ గా నిర్వహిస్తున్నారని నేను అనుకుంటున్నాను.